ఆఫీస్కి వెళ్ళి వస్తాను. అలాగేనండి. వెళ్ళిపోయారా? ఈయన బ్యాగ్ సర్దుకుని బాగానే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. నా పరిస్థితే చాలా కంగారుగా ఉంది. సంక్రాంతి చూస్తే దగ్గరికి వచ్చేసింది. ఇప్పటి వరకు పండగ శుభ్రాలు ఏమీ కాలేదు. ఇన్ని పనులు నేను ఎలా చేయగలను? ఎవరినైనా హెల్ప్ అడుగుదామంటే ఎవరి పనులు వాళ్ళకి సరిపోతున్నాయి. పోనీ ఏ పని మనిషినో పెట్టుకోవచ్చు 4 రోజులు అనుకుంటే నాకేమో ఇష్టం ఉండదు. ఎలా అబ్బా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈయనతో చెప్పి హెల్ప్ అడుగుదామా అంటే నాకే బోల్డంత ఆఫీస్ వర్క్ ఉందంటున్నారు. పెండింగ్ వర్క్ చాలా పోగైపోయింది అంటున్నారు. మగవాళ్ళు అలాగే అంటారు. ఆడదాని కష్టం ఏ మగవాళ్ళు గుర్తించారు కనుక ఎలాగైనా నా తెలివితేటలు ఉపయోగించి ఈయనతోటి పండగ పనులన్నీ చేయించాలి. పండగకి సొంతూరు వెళ్తున్నానని చాలా సంబరపడిపోతున్నారు. రాత్రులు కంటి నిండా నిద్రపోకుండా కాలిగల్ని పిల్లిలాగా పచారులు చేస్తున్నారు. తెల్లవారుజామునే లేవడం, ఏవేవో రాసేసుకోవడం, ఊరెళ్ళాక ఎవరెవరిని కలవాలి, ఏం చెయ్యాలి అనే ప్రణాళికలన్నీ సిద్ధం చేసేసుకుంటారు. పోనీ ఈ నెలలో మొదలెడతారా అంటే డిసెంబర్ నుంచే మొదలెట్టేస్తున్నారు. ఊర్లో పండగ 3 రోజులు సంక్రాంతి సంబరాలు జరిపిస్తారు కదా, మళ్ళీ ఆ సంబరాలకి ఎవరెవరిని పిలవాలి, ఎవరి హెల్ప్ తీసుకోవాలి, పిల్లలకి ఏమేం బహుమతులు ఇవ్వాలి, ఇలా ఎన్నెన్నో ఆలోచనలు. వీటన్నిటికి టైం ఉంది కానీ ఒక్కగానొక్క పిల్లం నన్నే నమ్ముకుని బ్రతుకుతుంది అని జీతం తీసుకొని కష్టజీవి టైం చూసుకోకుండా నిరంతరం పనిచేస్తుంది అనే కనికారం లేకుండా పోయింది ఆయనకి. అలాగని చెడ్డోళ్ళ అంటే అంత చెడ్డోళ్ళు ఏం కాదు, మంచోళ్ళ అంటే మంచిగానే చూసుకుంటున్నారు. అలాంటి వారిని బాధ పెట్టడం సబబు కాదేమో. అలాగనుకుంటే ఈ పనులన్నీ ఎవరు చేస్తారో నేనే చెయ్యలేమో. అబ్బే అలా కుదరదు. నాకు చూస్తే ఓపిక లేదు. ఏదోటి చేసి పనులన్నీ ఈయనతోటి చేయించాలి. పాపమేమో. పాపం లేదు పుణ్యం లేదు. ఇలాంటి ఆలోచనలో నీకు రాకూడదు సునందా. పాప బీతుంటే పండుగ పనులు ఎక్కడ? అర్థమైందా సునందా? అర్థమైంది. ఏదో ఒక ఐడియా వేసి ఈ పనులన్నీ మా ఆయన గారితో చేయించాలి. అమ్మో, ఈ ఆలోచనలతోటే ఈ రోజు గడిచిపోయింది. ఈయన ఆఫీస్ నుంచి వచ్చే టైం అయిపోయింది. రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి. ఏంటో ఈ మా 5-6 రోజులు. ఈ పండగ పని ఒత్తుల్లో ఏ పని మీద ఏకాగ్రత ఉంటోలేదు. సునందా, సునందా, ఆఫీస్ నుంచి అలిసిపోయి వచ్చానే. వేడివేడిగా ఒక టీ ఇవ్వు. ఎవడో ట్రాఫిక్ రూల్స్ని పాటించడం లేదు. ప్రయాణం అంటేనే ప్రాణ సంకటంలో తయారైంది. రోడ్ల మీదకి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. పండగ షాపింగ్ల వల్ల రోడ్లన్నీ రద్దీగా ఉన్నాయి. ఇదిగోండి టీ. మీ కష్టం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. అదే నేను ఆ రోజుల్లో చదువుకుని ఉంటే నేను ఉద్యోగం చేసి మిమ్మల్ని పోషించేదాన్ని, కుటుంబాన్ని అంతా చక్కదిద్దేదాన్ని. మీకు అదృష్టం లేదులేండి. అలా జరుగుంటే మీరు ఏ డ్యూటీ చేయకుండా ఇంట్లో హాయిగా గడుపుదురు. ఏంటి సునందానా మాట్లాడేది? ఈ భూమి మీద మీరు ఒక్కరే ఉద్యోగం చేస్తున్నారా, మీరు ఒక్కరే కష్టపడుతున్నారా అని చెప్పేది? అవునే, నాకు అదృష్టం లేదే. లేకపోతే నీ చదువు మధ్యలోనే ఎందుకు ఆగిపోద్ది? సర్లేండి, చెప్పారు కానీ ముందే టీ తీసుకోండి. ఇవ్వు. సమయ అవునండి, నా జీవితంలో ఒక అసంతృప్తి ఉందంటే ఇదే. నేను ఉద్యోగం చేస్తుంటే నా తడాకా ఏంటో నిరూపించుకుందును. సర్లేవే, ఉన్నదాంతో సంతృప్తి పడు. ఇప్పుడు సుఖంగానే ఉన్నావు కదా. ఇదేంటండి, మీరు ఈ మధ్య తెల్లవారుజామునే లేచిపోతున్నారు? బయట ఎంత చలిగా ఉంటుంది, కాసేపు పడుకోవచ్చు కదా. మీ ఆరోగ్యం గురించి కూడా మీరు పట్టించుకోకపోతే ఎలాగండి? అన్నీ నేనే చెప్పాలి. ఇదేంటి, నేను మా ఇంటికి వచ్చానా? గిల్లుకొని చూద్దాం. అమ్మో, నొప్పి పెడుతుంది. ఇది మా ఇల్లే. అయితే సునందలో ఇంత మార్పు ఏంటి? సూర్యకాంతం గారిలా ఉండేది సావిత్రి గారిలా మారిపోయిందేంటి? ఏమో, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే అంటారు. ఈ పొగట్టల వెనుక ఏ ప్రళయం ఉందో. ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారా? అలా ఏమీ లేదే. ఆఫీసులో ఏదో పని గుర్తొచ్చి. ఏంటోనే, మనం సంక్రాంతికి ఊరు వెళుతున్నాం కదా, అన్నీ ఆ ఊరికి సంబంధించిన కళలే వస్తున్నాయి. ఏమో, నిద్ర ఏం పడడం లేదు. చాలా బాగుంది. ఎప్పుడో 10 రోజులు ప్రయాణానికే ఇప్పటి నుంచి కళ్ళగంటూ ఉంటున్నారన్నమాట. అయితే పండగ హడావిడి అంతా మీ దగ్గరే ఉంది. ఇంకేమొస్తున్నాయి ఏంటి కళ్ళలో? రాకపోవడం ఏంటే? గతంలో పండగ రోజుల్లో ఎలా గడిపేవాళ్ళం, ఎన్నెన్ని ఆటలు ఆడుకునేవాళ్ళం. ఇప్పట్లాగా కాదు. పండగ 10 రోజుల ముందే పిండి వంటలు వండడం మొదలెట్టేవారు.
ఏమేం పిండి వంటలు వండేవారండి? సున్నుండలు, కరకాజ్యం, బెల్లం జిలాబీ, అరిసెలు, బెల్లం మిఠాయిలు, కారం బూందీ చేసేవారు. ఏంటో ఆ వంటలో నెల రోజులున్నా పాడేవో కాదు. ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు గుర్తుకొచ్చేస్తున్నాయి. అందుకనే తెల్లారుజామున మెలకు వచ్చేస్తుంది, నిద్ర కూడా పడడం లేదు. తిండి గురించి బాగానే చెప్పారు, మరి వినోదాలు ఏంటండి? ఏం వినోదం అని చెప్పమంటావు? ఒక రకమా ఏమన్నానా? 10 రోజుల ముందు నుంచే పగటి వేసగాళ్ళు ఊళ్ళోకి వచ్చి పగటి వేషాలు వేసేవారు. ఆఖరి రోజున వేసే శక్తి వేషం చూసి పిల్లలందరం ఎంత భయపడిపోయేవాళ్ళమో. ఆ శక్తి చంపేస్తుందేమోనని ఇంట్లోకి వెళ్ళి దాక్కునేవాళ్ళం. ఇంకో విషయం చెప్పమంటావా? సర్కస్ వాళ్ళు జుట్టుకి ఎడ్ల బండును కట్టుకుని లాగేవారు. కుండ పెంకుల్ని చిల్లర డబ్బులుగా మార్చేవారు. మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. అది ఇంత చేస్తే కనికొట్టంట. తెల్లారిందంటే హరిదాసు సందడే. ఇప్పట్లా కాదు, ఇప్పుడు బండి మీద వస్తున్నారు. అప్పుడు నడిచి ప్రతి గుమ్మం ముందు ఆగి హరికీర్తనలు పాడేవారు. ఇంకో భయపెట్టే విషయం ఏంటంటే బుడబుక్కలోళ్ళు చిన్నపిల్లలు తీసుకుపోతారని పెద్దవాళ్ళు చెప్తుంటే మేము హడలెత్తిపోయేవాళ్ళం. ఊరంతా తాడే పెద్ద ఊరేగింపులు. భోగి రోజు ప్రతి వీధిలో పెద్ద భోగిమంట వేసేవారు. ఆ భోగిమంటలో ఆవు పేడతో తయారు చేసిన పిడకలు వేసేవాళ్ళం. ఇదేంటి నేనెంత ఓపికగా వింటున్నాను అంటే పులోమని చెప్పేస్తున్నారు. ఇంటి శుభ్రాలు కూడా వెతుతోలేదేంటి? పండగ పనుల్లో హెల్ప్ చేసేవారేమో. పెద్దవాళ్ళకే ఇంటి శుభ్రాల్లో హెల్ప్ చేసేవాళ్ళం. అది ఇప్పుడు దారిలోకి వచ్చారు. ఏమేం పనులు చేసేవారేంటి? ఇంట్లోనే బూజులు దులపడం, ఇంటికి సున్నాలు వేయడం, ఇంట్లో ఉన్న ఇత్తడి సామాన్లు, స్టీల్ సామాన్లు పెద్దోళ్ళు తోముతుంటే మేమేమో వాటిని క్లీన్ చేసి ఎండలో ఆరబెట్టడం. అబ్బబ్బా, ఇలా ఒకటా ఏంటి, ఎన్నో పనులు చేసేవాళ్ళం. ఆ పనులన్నీ మీరు ఇప్పుడు చేయడం లేదేంటి? అప్పుడంటే చదువుకునే వాళ్ళం కాబట్టి పండగ సెలవులు ఇచ్చేవారు. ఇప్పుడైతే ఉద్యోగం, నాకెలా కుదురుద్ది? మిమ్మల్ని ఉద్యోగం మానేసి పనులు చేయమనడం లేదండి. మీరు కలలుగానే టైం ఉంది కదా, ఆ టైంలో చేయండి పనులు. అమ్మో, నేనా? అవును, మీరే. ప్రయాణం చూస్తే దగ్గరికి వచ్చేస్తుంది. ఇవన్నీ పనులు చేయాలంటే నా వల్ల కాదు. ఇల్లు శుభ్రం కాకుండా ఈ ఇంటి గడప దాటనం, ఇదే నా శపథం. వామ్మో, ఇది మాటల్లో దింపి శపథాలు చేస్తుంది. తప్పదు, మరి చెయ్యాలి. మరి సర్లే, ఏమేం పనులు చేయాలి చెప్పు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. నువ్వు చాలా తెలివైన దానివే. పండగ పనులని చెప్పి వంట కూరగాయలు కూడా పోంచేస్తున్నావు. ఇవి శుభ్రం చేయడానికే చాలా టైం పట్టింది. ఇంకా లోన ఇత్తడి సామాన్లు, స్టీల్ సామాన్లు బోల్డ్ ఉన్నాయి. ఏంటో త్వరగా సునంద చెప్పిన పనులన్నీ చేసిస్తే తొందరగా ఊరికి వెళ్ళిపోవచ్చు. జగమే మాయా బ్రతుకే మాయా, వేదాలలో సారమింతేనయా, ఈ వింతేనయా. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. అమ్మో, పండగ పనులు అంటే ఆడవాళ్ళకి ఇన్ని ఉంటాయా? నేనే ఉద్యోగం చేసి చాలా కష్టపడిపోతున్నాను అనుకుంటున్నాను. ఇన్ని పనులన్నీ చక్కబెట్టి ఎప్పుడూ చిరునవ్వుతో కుటుంబాన్ని చక్కగా చూసుకునే ప్రతి మహిళకు హ్యాట్స్ ఆఫ్. అందుకే మన తెలుగింటి ఆడపడుచులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.